అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రామచంద్రపురం చూద్దామండి. బాపట్ల నుంచి వెళ్ళాలి. మా మత్స్యకారులైతే కోటంగాద అంటారండి. సో మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసి స్ట్రెచ్చింగ్లో ఫిషర్మ్యాన్ వరల్డ్ విలేజ్ వాగ్ అని కొడితే చూడండి, టైప్ చేస్తున్నాను నేను. ఈ విధంగా మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుందండి. చూడండి, సో అక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ ఏ రిక్వెస్ట్. కింద బెల్ ఐకాన్ కొట్టండి, ఆల్ అని. మన నోటిఫికేషన్ మొత్తం వస్తుంది మిస్ అవ్వకుండా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు కరెక్ట్గా మనం ఊరి పొలిమేరలో ఉన్నామన్నమాట. చూద్దాము. చూసారు కదా స్టార్టింగ్లో ఎలా ఉందో. సో కొబ్బరికాయ చెట్లు బాగుంది కదా. ఆ స్ట్రైట్ రోడ్ వేరే ఊరండి. ఇది చూద్దాము. ఈ స్ట్రైట్ రోడ్ వెళ్ళాలన్నమాట, ఇటువైపు తిరిగి. చూసారు కదా తాటి చెట్లు ఎట్లా ఉన్నాయో. అసలు తాటి చెట్లు మంచిగా వేసేస్తున్నారు రోడ్ పక్కన. చాలా బాగుంది అసలు. ఆ సీజన్ వస్తే ముంజులు తినడమే అన్నమాట. మా వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుందండి చెట్లు ఎక్కి కోసుకొని మరీ తినడం. చూడండి చుట్టూ ఎంత గ్రీనిష్గా ఉందో. చూసారు కదా, జామ చెట్లు. బాగుంది వ్యూ అయితే, చాలా బాగుంది అసలు. అండ్ ఇప్పుడు నేను వీడియో తీసే టైంలో ఇంకా సన్సెట్ ఇంకా సూపర్గా ఉంది అసలు. చూడండి అసలు ఎంత బాగుందో. చూద్దాము ఎలా ఉంటుందో ఊరు మొత్తానికైతే. పానీపూరి కూడా వచ్చేస్తుంది. అసలు పానీపూరి లేకపోతే సాయంత్రం పూట ఏమైనా బాగుంటుందో చెప్పండి. సో మన ఊరు దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కరెక్ట్గా నాకు తెలిసినంత వరకు 2-3 బజార్లు ఉన్నట్టున్నాయి. సో చూద్దాం, మొత్తం మీకు చూపిస్తాను ఓవరాల్గా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో చూడండి, మా యూత్ బాయ్స్ అందరూ బాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. అక్కడ చూసారా, అవ్వైతే మొత్తానికి ఫిష్ కోసేసి కడుగుతుందన్నమాట కర్రీస్ కని వండేసుకుందామని. చూద్దాము. ఇలా సాయంత్రం అయితే అందరూ బయటకు వచ్చి ఇలా అన్నమాట మాట్లాడుకుంటూ. అక్కడ చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుకుంటున్నారు, రమ్మని అతనేమో రానని. సో అక్కడ చూసారా, మా అమ్మలందరూ బాగా ఆడుకుంటున్నారు మొత్తానికి ఏదో ఒక ఆట, పచ్చీస్లాట కానీ ఇలా ఇలా అని చెప్పి కొన్ని ఆటలు. చూసారు కదా టెంకాయ చెట్లు ఎంత బాగుందో అసలు. టెంకాయ చెట్లకే ఈ ఊరికి మంచి వ్యూలా ఉంది అసలు చూడడానికి. స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయండి, చూసారా. ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ సేఫ్టీ కోసం అందరు విచిత్రంగా చూస్తున్నారు ఏంటో మరి. వా, ఈ ముద్ద మందారం చెట్టు అయితే ఎంత బాగుందో. ఏందో మేము సినిమా షూటింగ్ తీస్తున్నట్టు అందరూ మా వంకే చూస్తున్నారు. అయినా పర్లేదు, మీకోసమని ఈ వీడియో షూటింగ్ మొత్తం తీస్తున్నట్టు తీస్తున్నాము. విచిత్రంగా చూస్తున్నారు మా వాళ్ళైతే. చూసారా ఇంటికి అడ్డుగా ఎట్లా కట్టుకున్నారో. బాగుంది కదా వ్యూ. నాకు నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంది. చూద్దాం ఇంకేమేమి ఎదురవుతాయో అన్నది. చాలా బాగుంది కదా. చూసారా అక్కడ చర్చి కూడా ఉంది. ఈ ఊరు మొత్తం మీద టెంకాయ చెట్లు ఎక్కువ ఉంది. బట్ టెంకాయ చెట్ల వల్ల ఈ ఊరికి ఒక మంచి వ్యూ ఉన్నట్టుంది. చాలా కూల్గా ఉంది ఊరైతే. పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఈ పాప సైకిల్ అయితే భలే ఉంది అసలు. చూసారా షూటింగ్ తీస్తున్నట్టు చూస్తున్నారు మా వంక. ఈ బుడ్డిగాడు వెళ్ళిపోతున్నాడు మొత్తానికి. ఇప్పుడు చూద్దాము. చూసారా అక్కడ, ఇది గుడి కాడ అండి, టెంపుల్ కాడ. చూసారా అసలు ఎలా ఆడుకుంటున్నారు మా పిల్లలందరూ. ఇటువైపు ఏమో కబడ్డీ. మా సీతారాముల గుడి అండి అది. చూసారా ఎంత బాగుందో. అటువైపుకి వస్తే ఏమో వాలీబాల్ ఆడుకుంటున్నారు. చాలా బాగుంది కదా. మొత్తానికి సరదాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. చాలా బాగుంది ఊరైతే. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఇప్పుడు ఎంతో ఫేవరెట్ అయిన వ్యూ చూపిస్తాను. ఒరే ఈ బండి అడ్డం వస్తుంది నాకు. పాప తీసేసింది. చూడండి, ఇది మిద్దె పైన ఎక్కి చూపిస్తున్నాను మీకు ఓవరాల్ వ్యూ అండి. చూసారా, ఎటు చూసినా ఆ చెట్లే. పానీపూరి బండి కోరుకోరిని ఎదురొస్తుంది నాకైతే. సో ఇప్పుడు మీకు స్పెషల్ వ్యూ చూపించబోతున్నాను. వెళ్తున్నాం మీకోసం ఒక స్పెషల్ వ్యూ అన్నమాట. ఏంటో అనుకుంటున్నారా? ఏంటో మీరే చూడండి. మీరు ఎగ్జైట్మెంట్తో చూడాలి కదా, నేను చెప్తే బాగోదు కదా. ఫాస్ట్గా పోనీ అంటున్నాను, ఫాస్ట్గా వెళ్తున్నాడు. నీళ్ళు తీసుకెళ్తున్నాం అయితే. చాలా బాగుంది కదా వ్యూ అయితే. వచ్చేస్తున్నాం దగ్గరికి. మీకు చాలా ఇష్టమైన వ్యూ చూద్దాము. మీరు చాలా వెయిటింగ్ చేసే వ్యూ ఇది. ఇక్కడ కూడా తాటి చెట్లే ఇటువైపు చివర. ఒకవైపు ఓపెన్గా ఉంది మొత్తం. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది ఏంటా వ్యూ అని. సో ఇప్పుడు ఏంటా వ్యూ అంటే బీచ్ దగ్గరికి వెళ్తుందండి. మొత్తానికైతే వ్యూ మొత్తం చూసారు కదా, బీచ్ దగ్గర ఎలా ఉంటుంది ఏందని. మా వాళ్ళు బోట్లు అయితే బయట కట్టిపడేస్తున్నారన్నమాట. ఆ సౌండ్ మొత్తం వినండి ఎంత బాగుందన్నది. మా అమ్మలు చూసారు అక్కడ చేపలు తీసేస్తున్నారు ఎండబెట్టినవి. సో చూడండి ఎంత బాగుందో అసలు. ఆ సౌండ్ రిలాక్స్ అయిపోవచ్చు అంతే ఆ సౌండ్ తోటే. చూసారా అలలు అసలు ఎలా ఉన్నాయో. ప్రకృతి నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు అంటే ఇదేనేమో మరి. సన్సెట్ వ్యూలో ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం. అందుకే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా బీచ్కి రావాలనుకుంటే 4 to 5 ఆ టయానికి వచ్చి చూడండి వ్యూ అసలు ఎంత బాగుంటుందో. సో బోట్స్ అన్నీ చూడండి బయట ఎలా పెట్టేస్తున్నారో. ఇదండి మొత్తానికి మా కోటంగాద ఊరు, అంటే రామచంద్రపురం. సో ఈ ఊరికి మీరు రావాలనుకుంటే బాపట్ల